ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఈ నెల 20వ తేదీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 18వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలకు అనుమతి ఉంది. అయితే కూటమి సభ్యులుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో పర్యటించాల్సి ఉంది. ఇక చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర షెడ్యూల్ కూడా ఖరారైనప్పటికీ ఉన్న పలంగా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించడంతో చంద్రబాబు షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయన పలు సభల్లో పాల్గొంటూ రేవంత్ రెడ్డిపై అలాగే కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు చేస్తున్నారు. అయితే మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం చంద్రబాబు నాయుడికి ఫోన్ చేయడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది. ఇలా మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడుకు రాహుల్ గాంధీ ఫోన్ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటనే విషయానికి వస్తే, ఇటీవల చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మరణించారు. ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కూడా తన సోదరుడి మరణం పట్ల చంద్రబాబు నాయుడిని పరామర్శించి సానుభూతి తెలియజేశారని తెలుస్తుంది. రామ్మూర్తి నాయుడు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇలా చికిత్స పొందుతున్న ఈయన పరిస్థితి కాస్త విషమించడంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చారు. విజయవాడలో ఉన్నటువంటి లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు.